జీవం అంటే ఏంటి? జీవం అంటే ఏంటో ఒకసారి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్రైస్తవులు ఆనందంగా అనుభూతి చెందుచున్న ఆత్మ సంబంధమైన తాకరాని ప్రయోజనాలను జీవం సూచిస్తుంది. అర్థమైన వారు ధన్యులు. మరలా, క్రైస్తవులు ఆనందంగా అనుభూతి చెందుతున్న ఆత్మ సంబంధమైన తాకరాని ప్రయోజనాలను జీవం సూచిస్తుంది. జీవం అనేది కనిపించదు, అది పట్టుకోవడానికి అవకాశం ఉండదు, కానీ అది అనుభూతి చెందేది. ఆ అనుభూతి ఎలా ఉంటుంది? బాగానే ఉంది. జీవం అంటే క్రైస్తవులు ఆనందంగా అనుభూతి చెందే ఒక పట్టుకోలేని ప్రయోజనాలు. బాగానే ఉంది. అవి ఎలా ఉంటాయంటే అంటున్నాడు, అవేంటంటే పాపక్షమాపణ, అవేంటంటే నిత్య జీవన గూర్చిన నిరీక్షణ, అదేంటంటే ఒకప్పుడు నువ్వు దేవునికి శత్రువుగా ఉన్న లోకంలో ఇప్పుడు నువ్వు దేవునితో సమాధానపడ్డావు. మరొకటి ఏంటంటే ఆత్మలో అలజడి లేని నెమ్మది. అర్థమవుతున్నాయా? లోకంలో చేయకూడని పనులు చేసినప్పుడు లోపల ఒక గిల్టీ ఫీలింగ్ అనేది మనల్ని తొలిచేస్తూ ఉంటుంది. అయ్యో, ఆ రోజు నేను ఎందుకు అలా బ్రతికాను, దాన్ని పోగొట్టలేవు, నీ వల్ల కాదు అది. మనుషుల వల్ల ఆ గిల్టీ ఫీలింగ్ అనేది పోగొట్టడం సాధ్యపడే విషయం కాదు. అది తీయగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అందుకని అన్నాడు, ఏమన్నాడంటే, సమస్త భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని అన్నాడు ఆయన. ఏ భారంతో అయితే మనిషి కృంగిపోతున్నాడో ఆ భారాన్ని తీసివేయగలిగే ఏకైక సమర్థుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇదేంటంటే జీవం కలిగిన వారు, అంటే దైవశక్తి ద్వారా ఎవరైతే జీవం పొందుకుంటారో ఆ జీవానికి కావలసినవన్నిటినీ దేవుడు సమకూర్చే ఒక విధానంలో ఒకటి, ఆత్మలో ఎటువంటి అలజడి లేకుండా దేవుడు మనకి శాంతి, సమాధానాన్ని, నెమ్మదినే ఇస్తాడు. అర్థమైందా? ఒకటి అంటున్నాడు పాపక్షమాపణ, 2 అంటున్నాడు నిత్య జీవం గూర్చిన నిరీక్షణ, 3 అంటున్నాడు దేవునితో సంబంధం. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నావు, నువ్వు ప్రార్థన చేయాలన్న ఆలోచన నీ దగ్గర లేదు, కానీ ఇప్పుడు నువ్వు దేవునికి ప్రార్థన చేస్తావు, నీ బాధ అంతా ఒలగబోస్తావు ఆయన దగ్గర. ఈ విధానం నీకు ఎలా వచ్చిందంటే దైవశక్తి ద్వారా వచ్చింది. అది జీవంలో ఉండే ఒక భాగం. దేవునితో నీకు ఒక సమాధానాన్ని ఏర్పాటు చేసింది ఆయన దైవశక్తి. అంతేకాదు నీకు పాపక్షమాపణ ఇచ్చింది. నువ్వు పాపిగా ఉన్నప్పుడు నీ పాప